మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న గోదావరి కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత్ర సంగమం దగ్గర మళ్లీ కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక కృష్ణమ్మ హారతి తిరిగి ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లపై మంత్రుల బృందం సమావేశం నిర్వహించింది. నవహారతి కార్యక్రమాన్ని నెల రోజుల్లోగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు ఆనం కొలుసు తెలిపారు. ఇక ప్రతినిత్యం ఇచ్చే నవహారతులపై అమ్మవారి దేవాలయ ఈవో రామారావు మాట్లాడుతూ కార్యక్రమానికి మొత్తం ఖర్చు 80 లక్షల పైనే ఖర్చవుతుందని తెలిపారు. ఇక నెలకు సుమారు 1,25,000 రూపాయలు వ్యయమవుతుందన్నారు. ఈ పవిత్ర సంగమాన్ని మరింత శోభాయభారంగా గతం కన్నా గొప్పగా దీన్ని తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాల ప్రకారం మొదటి రోజు నేను స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు రావడం, తర్వాత పార్సార్థి గారు, నారాయణ గారు నిన్న ఒక రివ్యూ, ఇవాళ ఈ స్థలంలోనే మనం రివ్యూ చేస్తే బాగుంటుందని ఇక్కడనే రివ్యూ చేయడం జరుగుతుంది. దీనికి ఒక మాసం నుంచి 1.5 మాసం అంటే 30 రోజుల నుంచి 45 రోజులు టైం పెట్టుకున్నాం. ఈ టైం లోపల ఇవన్నీ పూర్తి కావాలి. తప్పనిసరిగా 45 రోజుల్లో మళ్ళీ కృష్ణమ్మ హారతుల్ని మొదలుపెట్టే విధంగా మనం చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని చేయడం జరుగుతుంది.